హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఆవకాయ చేసి చూపిస్తున్నాను. ఈ ఆవకాయ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. కాలీఫ్లవర్ క్రంచీగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ఆవకాయకి చిన్న సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి ఇలా మెజర్ చేస్తే 3 కప్స్ ముక్కలు వచ్చాయి. ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ని తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ సాల్ట్ కరిగే వరకు ఒకసారి బాగా కలిపి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. దీంట్లో పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత నీట్గా 4 to 5 టైమ్స్ వాష్ చేసేయండి. నీట్గా కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్ మీద ముక్కలు వేసి ఒకసారి బాగా తుడిచి తడిపోయేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. లేదంటే కాసేపు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే అరగంట సేపు ఎండలో ఉంచాను. తర్వాత తీసేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా. ముక్కలకి ఎక్కడ కూడా తడన్నది లేకుండా ఇలా ఆరబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి 1.5 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా మెంతులు బాగా కలర్ వచ్చాయి కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1/2 కప్ కారం, 1/4 కప్కి 1-2 స్పూన్లు తగ్గించి సాల్ట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం తీసుకున్న కారానికి సగం కన్నా కొంచెం తక్కువ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు జీలకర్ర వేసి దీంట్లోనే 4 టీ స్పూన్స్ ఆవాలు వేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టి ఈ పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నా. అదే మిక్సీ జార్లో 2 పెద్ద సైజు వెల్లుల్లిని రెబ్బలుగా చేసి తీసుకున్నా. వీటిని కోర్సుగా బ్లెండ్ చేయాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయకైతే వెల్లుల్లి రెబ్బలు బాగా ఊరి టేస్ట్ బాగుంటాయి. కానీ ఇవి 3-4 మంత్స్కే కాబట్టి వెల్లుల్లి రెబ్బల కన్నా ఇలా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నా. దీంట్లోనే కాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. ఇప్పుడు 1.5 కప్పు పల్లీల నూనె యాడ్ చేస్తున్నా. ఆవకాయకి పల్లీల నూనె లేదంటే నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఈ సైజులో 2 నిమ్మకాయలను తీసుకుని వీటి జ్యూస్ తీసి దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. 2 డేస్కి ఆవకాయ బాగా ఊరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 to 6 మంత్స్ నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.